హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం జావ ఫ్రెండ్స్. సేమ్యాలు కొంచెం వేసి సగ్గుబియ్యం ఎక్కువ వేసి చేసుకుంటే ఒంటికి చాలా చేస్తుంది. వారానికి ఒకసారైనా ఇలా తింటే మంచిది ఫ్రెండ్స్. యాలక్కాయలు ముందే నీళ్లు మరిగేటప్పుడు వేసుకున్నాం అనుకో, ఈ యాలక్కాయలు కూడా ఆయుర్వేదమే, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు తినాలి, అస్సలు తినకుండా ఉంటే మరీ బాగోదు. షుగర్లు వచ్చాక స్వీటే మానేసాము. పిల్లల కోసమన్నా చేసి పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకొని ముక్కలు చేసుకొని, ఈ బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకొని మరగనించి వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్లంలో కొంచెం గడ్డి నలకలు అవి ఉంటాయి. కరిగితే అవన్నీ వడపోసుకుంటే అవి మనం తినటానికి శుభ్రంగా నీట్గా చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇసుక ఏమైనా ఉందంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అంతే. కొంచెం సేమ్యాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఉట్టి కూడా వేపుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి వేసి వేపుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ ఆయిల్కి సంబంధించిన నెయ్యి వేయకుండా మామూలుగానే పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు చేసినట్టుగానే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ తగలకూడదని అంటున్నారు కాబట్టి నెయ్యిలో కూడా వేయించట్లేదు. జీడిపప్పు కిస్మిస్ కూడా ఉడికేటప్పుడే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇలాగే వేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు. ఈ వేడికే మెత్తబడిపోతుంది సేమియా. తర్వాత పాలు కాసుకొని పోసుకోవచ్చు ఫ్రెండ్స్. పాలు లేకుండా కూడా తాగొచ్చు బెల్లం వేసుకొని. సగ్గుబియ్యం ఇప్పుడు సేమియా వేసాం కాబట్టి కంపల్సరీగా పాలు వేసుకుంటే బాగుంటుంది. చూసారుగా, ఇది కొంచెం సేపు ఉంచాక ఆపేస్తాను ఫ్రెండ్స్. ఇటువైపు బెల్లం పెట్టాను కదా, బెల్లం ఇప్పుడే ఉడుకు పట్టింది. కరిగిన తర్వాత వడపోసుకుంటాను ఫ్రెండ్స్. బెల్లం కరిగేలోపు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. యాలక్కాయలు మనం నీళ్ళల్లోనే ఉడకపెట్టాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం. అసలైతే ఈ నేతిలో వేయించేసుకుంటే చాలా బాగుంటాయి. ఈసారి ఇలా చేయాలనుకొని అన్నీ పచ్చిగా వేసి పాతకాల పద్ధతిలో అమ్మవాళ్ళు చేసినట్టు చేయాలనుకుంటున్నాను. అందుకని ఇది ఇలాగే వేసేస్తాను ఫ్రెండ్స్. మూత తీసుకుందాం, దీంట్లో వేసేద్దాం. ఇలాగే వేసి వేడి మీద కలిపేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. బెల్లం కూడా కరిగిపోయింది, వడకట్టుకొని పోసేస్తాను ఫ్రెండ్స్. ఇలాగ జల్లిళ్ళు అందరిళ్ళల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాడని టీకి వాడని పక్కన పెట్టినవి ఇలాగా నెయ్యికి కానీ ఇలా బెల్లం వడకట్టుకోవటానికి కానీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మొత్తం పోసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఉంటుంది మడ్డి. వడకట్టుకుంటే మొత్తం పోసేసాను. ఇలాంటి గరిటెలు చాలామందికి ఉంటాయి, టీ వరగట్టేవి. దీంట్లో చూసారా అడుగున ఇలా చెత్త ఉంటుంది అన్నమాట. అందుకే కొంచెం వడగట్టుకున్నాం అనుకో, వేడి చేసి ఆ చెత్త అంతా పోయిద్ది, మనకి ఫిల్టర్ అవుతుంది కాబట్టి మనం చక్కగా తినొచ్చు. లేదంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి ఇసుక తగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కావాల్సినన్ని పాలు పోసుకోవాలి. ఇవి కూడా రానే వేసేసాను. యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా నూనెలో వేయించలేదు. యాలక్కాయలు అయితే సగ్గుబియ్యంతో పాటు ఉడకనిచ్చాను. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు నేతిలో వేయిస్తాను. ఇవాళ ఇలా తినాలనిపించి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ముందే కాసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కాసి చల్లార్చి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో మనకి ఎన్ని పడతాయో అన్ని పాలు పోసుకోవటమే. చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని కలిస్తే అన్ని పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చిక్కబడిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత లూజుగా ఉందో కాసేపు ఆగితే చిక్కబడిపోతుంది. మళ్ళీ కొద్ది పాలు ఉంచుకున్నాం అనుకోండి, చిక్కబడినప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. స్వీట్ చూసుకొని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా, అలా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, సగ్గుబియ్యం పాయసం అంటారు, సగ్గుబియ్యం జావ అంటారు, ఏదన్నా కానీ. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో స్వీట్లు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి వండుతూనే ఉంటారు ఫ్రెండ్స్. సగ్గుబియ్యం అని, సేమ్యాలని
లేదంటే స్వీట్కి సంబంధించిన ఏవైనా సరే చేస్తూనే ఉంటారు. పరమాన్నం, పూర్ణాలు, బొబ్బట్లు ఇటువంటి రోజుకి ఒకటి చొప్పున చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇది పిల్లలు తింటారు కాబట్టి ఇది నేను చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. ఇలా చేసుకుంటే బాగుంటుందా, నేతిలో వేయించి అన్నీ చేస్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.